ఎవరైనా ధ్యానం తెలిస్తే ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి, చేయలేకపోతున్నా అన్నా కానీ ప్రకృతి వీలైనంత సపోర్ట్ చేయడానికి. కాకపోతే ఎప్పుడైనా గాని గుర్తుంచుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ధ్యానం చేయాలి, ఎక్కువ సేపు చేయాలి అని అనుకుంటే, కానీ పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నాం అనుకుంటే మాత్రం మీరు కొంతమంది సీనియర్ మాస్టర్స్‌ని అడగండి. ఎవరైనా హెల్ప్ తీసుకోండి. ఏం పర్వాలేదు. అలానే మనం లోపల గూడా స్ట్రాంగ్‌గా ఒకసారి అందరి గురువులకి నమస్కారం. స్ట్రాంగ్‌గా అనుకోండి. నాకు ధ్యానం చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో చేయలేకపోతున్నా. ప్లీజ్ నా పరిస్థితిని సెట్ చేయండి అని గూడా అడిగినా కానీ ఎందుకంటే గురువులకు కానీ చాలామంది చాలా మందికి ఆ పవర్స్ ఉంటాయన్నమాట. ఒక మనుషులకి అదేం పరిస్థితులంటే నాకు 2,00,000 అప్పుందండి. ఆ 2,00,000 అప్పు తీరితే కొంచెం ధ్యానం ప్రశాంతంగా చేసుకోవచ్చండి. రోజుకు ఇంత గంట, 2 గంటలు చేసుకుందాం అనుకుంటాను. దాని గురించి ఏదో నేను చూసుకుంటాను. నువ్వు ధ్యానం మంచిగా చేసుకో అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. ఎందుకంటే ఇది మంచి పాత్రలో ఉన్నవాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎంతో సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! మొన్నే ఒక అతన్ని ఇలానే కలిసానన్నమాట. అతనికేదో సిట్యుయేషన్ ఉంటే నేను చూసుకుంటాను. నువ్వు డబ్బు గురించే వర్రీ కావు. నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పిన వాళ్ళని నేను కళ్ళెంబడి చూసా అన్నమాట. అందుకే చెప్తున్నా. తర్వాత కాబట్టి ఏంటంటే మనం చేసే పనుల బట్టి మన ఆలోచనల పట్ల ఇప్పుడు ఏమన్నా అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు. కానీ మన మనసే మంచిదయిందనుకోండి, ప్రపంచము, విశ్వము, ప్రకృతి అంతా మంచిదవుతుంది. అంతా మనకు మంచే చేకూరుస్తుంది. మన జీవితంలో ఎందుకిలా ఉన్నాయి? మన లోపల అన్ని లక్, అదృష్టం ఎందుకు కలిసి రావట్లేదు? అన్నీ ఎందుకు గొప్పగా ఇంకొంచెం మనసు మంచిగా చేసుకోవచ్చా అని వర్కౌట్ చేయాలన్నమాట.